ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ ఇంద్రనగర్లోని కాలనీలోని ఇంటిలో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమార్ స్వామి సంబంధిత అధికారులు ఉన్నారు. డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామగుండంకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు డివిజన్ ప్రజలు సహకరించాలని కోరారు. డివిజన్లలో అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీ, మరుగుదొడ్లు, మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని తెలిపిన ఎమ్మెల్యే తెలిపారు. డ్రెస్సింగ్ కాబట్టి పేరులోనికి ఎవరిని అనుమతించరాదు. ఒకే పేరులో అనుమతి లేని వారికి ఎక్స్ప్లోజివ్ ఇవ్వరాదు. షార్ట్ రోడ్ శుభ్రం చేయనిదే ట్రైనింగ్ టేబుల్ అన్నది ఎంతసేపు ఉంటుందన్నా? మైక్ ఎంతసేపు ఉంటుంది? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము సెంట్రల్ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి అన్న గారి పిలుపు మేరకు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా 11 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరేణి బొగ్గు గనులు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలి ఇదని చెప్పేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రధానంగా తెలంగాణలో ఈ బొగ్గు గనులు ఏ విధంగానైతే మేము తీయగలుగుతున్నామో ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు ఇవి అప్పగించాలి ఇదని చెప్పేసి మేము నేరుగా ఈరోజు ఈ కార్యక్రమం నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ, వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు. యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని, మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి.